జనగామ జిల్లా యశ్వంతపూర్ క్రీస్తు జ్యోతి ఇన్స్టిట్యూట్లో ప్రమాదం జరిగింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సంతోషి కళాశాల భవనం నుండి పడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ప్రమాదవశాత్తుగా పడినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఘటనపై యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని సిజిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే సంతోష్ అనే అమ్మాయి అస్వస్థతకు గురై కింద పడింది. ఆమెను హాస్పిటల్ తరలించిన ప్రాథమిక సమాచారం మీదకి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా అమ్మాయి కింద పడింది. వాస్తవమే కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంది. ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. సార్ బిల్డింగ్ మీద దుంకింది, దానివల్ల దెబ్బలు తాకినాయి. బిల్డింగ్ మీదకి దూకినట్టయితే ఈ ఇన్వెస్టిగేషన్లో తేలట్లేదు. ఆమె కింద పడి ఉంటుంది. ఎందుకంటే 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి కింద పడితే బ్లీడింగ్ ఇంజరీస్ ఉంటాయి, ఏదైనా ఫ్రాక్చర్స్ ఉంటాయి. కాబట్టి అట్లాంటివి అయితే మామూలుగా దొక్కపోయిన గాయాలు ఉన్నాయి. తర్వాత ఏదో కుచ్చుకపోయినట్టు నడుము నుంచి కొద్దిగా బ్లడ్ వచ్చిన గాయాలు ఉన్నాయి. దానివల్ల అయితే బిల్డింగ్ మీదకి దూకినట్టయితే లేదు. సార్ సంఘటన జరిగిన ఇప్పటిదాకా మీకు యాజమాన్యం ఫిర్యాదు నుంచి యాజమాన్యం ఫోన్లో ఇంటిమేషన్ చేసేది. దానివల్లనే నేను వచ్చినాను. జరిగింది ఇష్యూ ఉంది. ఎందుకంటే వాళ్ళకు దూకినట్టు ఎక్కడ లేదు. దూకినట్టు ఇట్లా ఏమైనా నేరం చేసుకున్నట్టుంటే సంఘటన జరిగినట్టు. ఆమె అస్వస్థకు గురి అయినట్టుంది, కొద్దిగా బ్లీడింగ్ ఉంది. దానివల్ల ఎంక్వైరీ కోసం పిలిచినారు. అమ్మాయి తండ్రితో మాట్లాడినాము. అమ్మాయి తండ్రి తర్వాత అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి కూడా మాట్లాడే స్టేజ్లోనే ఉంది.